డిఎంకే పార్టీ మైనారిటీలు మరియు ముస్లిం వర్గాలకు ఎల్లప్పుడూ రక్షణ కవచంగా ఉంటుందని తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఇటీవల స్పష్టం చేశారు. జూలై 5, 2026న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా డిఎంకే పార్టీ మైనారిటీ వర్గాలకు, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మతాల పేరుతో ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న శక్తుల పట్ల ఆయన హెచ్చరికలు జారీ చేశారు. డిఎంకే ఎప్పుడు మైనారిటీలకు ఒక రక్షణ కోటగా ఉంటుందని, తమ పార్టీ మైనారిటీల నుంచి విడదీయడం ఎవరి వల్ల సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీపై వస్తున్న విమర్శలు తమ మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచలేవని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ అవకాశవాదులు పార్టీని వదిలి వెళ్ళినప్పటికీ తమకు మైనారిటీల మద్దతు మరియు నమ్మకం అలాగే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నైలోని తిరువేంద్రంలో డిఎంకే హెడ్ క్వార్టర్ సెక్రటరీ తురైముఖం ఖాజా మనవరాలి వివాహ వేడుకల్లో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆయన ఒక రాజకీయ విపత్తుగా అభివర్ణించారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రానికి, ప్రజలకు అండగా ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకల్లో ఇతర రాజకీయ పక్షాలకు చెందిన నేతలు కూడా పాల్గొనడం రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ సామాజిక సామరస్యంగా వ్యవహరించడం గమనార్హం. మొత్తంగా తన పార్టీ మైనారిటీ ఓటు బ్యాంకును బదిలీ చేసుకోవడానికి మరియు మత సామరస్య ప్రాతిపదికన రాజకీయ వైఖరిని స్పష్టం చేయడానికి ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.